బంధాలు లేకుండా ఉండవు. కానీ అవి అవి నిన్ను కట్టేయకూడదు. ఈ బాదరాబందీ ఎంత ఉంది అన్నప్పుడు భద్ర గారు ఒకటే మాట అన్నారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ బాదరాబందీలు లేవు. ఓషో చెప్తారు, చెట్టుని నువ్వు వెళ్ళి పట్టుకుని గట్టిగా వదులు వదులు అంటే ఎట్లా వదులుతారు? వదలలేరు. చెట్టు వదులుతుందా మనల్ని? మనం వదలాలి. నువ్వు అనుకుంటున్నావు బాదరాబందీ అని. అంటే నిన్ను నువ్వు రియలైజ్ చేసుకో. నువ్వు సత్యాన్ని తెలుసుకో. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. అంతేగాని వాళ్ళెవరూ మనకు బరువు కాదు. బాదరాబందీ అనేది లేదు. కానీ మనం ఈ సంసారం ఒక పెద్ద బాదరాబందీ, ఈ సమస్యలన్నీ ఒక పెద్ద బాదరాబందీ. ఇవన్నీ పెద్ద మనకి ఒక చాలా బరువుగా అనిపిస్తాయి కొన్ని కొన్ని సంఘటనలు. ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో ఏ బరువు లేదు. ఓ నేను ఎలా వచ్చానో వాడు అలాగే వచ్చారు. ఓ నాకెలా జరుగుతుందో వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఇక్కడ నేనెలా ఉండాలి? నేను ఎంత మట్టికి చెయ్యాలి? ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్‌గా వచ్చేసే జ్ఞానం అన్నమాట. అందుకని ఈ మనసు నైర్మల్యం అనేది పోయిన తర్వాతే ఆ రంధ్రము నుంచి మనకి స్వచ్ఛత, ప్రేమ, నిస్వార్థత బయటకొస్తాయి. అప్పుడు మనం ఏమైనా చెయ్యగలం. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఈ భూమి మీద అది అంతా వచ్చినాకే నేను పైకెళ్తా. నా కోరిక అది. అందరూ తెలుసుకోవాలి. అందరూ ఆ నిర్మలత్వంలోకి రావాలి. ఒక ఒక చిన్న ఆయన ప్రణాళికలో ఒక చిన్న భాగస్వామ్యం. అంతే. ఇది తెలుసుకోవాలన్న తపన. ఇది ఇలా ఉంటుందా? నాలో ఈ ఆలోచన వచ్చిందంటే ఇంక ఈ నైర్మల్యం పోలేదా? మనను మనమే సరిదిద్దుకుంటాం.